మన ఇండియాలో తెలుగు డ్రైవర్లకు ఉండే అంత మంచితనం వేరే వాళ్ళకి ఎవరికి ఉండదు. వేరే రాష్ట్రాల డ్రైవర్లు పర్వాలేదండి, మహారాష్ట్ర గానీ, కేరళ గానీ, తమిళనాడు గానీ. అలా ఎందుకు చెప్పినానో ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. 12:24 అయింది. సంఖలో నీళ్లు బాటిల్ పట్టుకొని నేను ఎయిర్పోర్ట్ బయలుదేరాను. మా సార్ని పికప్ చేసుకోవాలా, నా రథంలో ఎక్కడు మా సారు, రథం మార్చుకోవాలా నేను మా సార్ ఇంటికాడికి పోయి. ఇప్పుడు మా సార్ ఉండే కాంప్లెక్స్ కాడికి వచ్చినాను. ఇక్కడికి వచ్చేదానికి నాకు మా ఇంటికాడి నుంచి 25 నిమిషాలు పట్టింది సుమారుగా. మా సార్ ఉండే చోట చాలా హై సెక్యూరిటీ ఉంటుంది, ఎందుకంటే ఎంబసీ వాళ్ళు ఉన్నారు. ఇంకా నా పరిస్థితి సెక్యూరిటీ గురించి కింద బేస్మెంట్ లో పోయినాను ఇంకో రథం తీసుకోను. ఇంకా ఈ రథం తీసుకుని చలో ఎయిర్పోర్ట్ అని బయలుదేరినాను. అక్కడికే ఒకటి అయిపోయింది. ఇంత అర్ధరాత్రులు వేరే రాష్ట్రం వాళ్ళకి కానివ్వండి, వేరే దేశం వాళ్ళకి పని చేయమన్నారు అనుకోండి, వాళ్ళు నేరుగా మొహం మీద చెప్పేస్తారు, మేము ఇంత రాత్రి పని చేస్తే మాకు ఎక్కువ ఏదైనా అయిందని. అదే మనము అందులో నేను కూడా ఉన్నాను. ఏది అడిగినా కాదనము, సరే అంట. సరేలే మా డ్రైవర్ ఏది అడిగినా నో అన్నాడని వాళ్ళకన్నా ఉంటుందా? కొన్ని రోజుల వరకు ఉంటుందండి. మళ్ళా మధ్యలో ఎవరో ఒకటి చెంచా చేసినారు అనుకోండి, అవును నువ్వు చెప్పింది నిజమే, వాడు అటువంటి వాడే అంట. అప్పుడు వాదేస్తుంది, ఏదరా చెంచా గారు చెప్తే నమ్మేసినారు, మనం ఎటువంటి వాళ్ళు తెలియదు. నేను రూమ్ కు చేరుకునేసరికి 2:30 అయింది.